సో ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ పేరు ప్రీ టర్మ్ డెలివరీ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నెలలు నిండక ముందే ఒకవేళ కాన్పు జరిగితే ఏంటి, దానివల్ల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో 40 వారాలు నిండిన తర్వాత ఫుల్ టర్మ్ డెలివరీ అంటాం. 37 వారాలు నిండిన తర్వాత కూడా టర్మ్ డెలివరీ అంటాం. అంటే 37 వారాలు నిండిన తర్వాత ఎప్పుడు బిడ్డ ప్రసవించినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతకుముందు ఎప్పుడు డెలివరీ అయినా కూడా దాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటాం అనమాట. కొంతమందికి 7వ నెలలో 6వ నెలలో నొప్పులు మొదలై మా దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాం మేము అంటే, ఫస్ట్ అది ట్రూ లేబర్ పెయిన్సా కాదా, పేషెంట్ లేబర్లో ఉన్నారా, కాన్పు జరిగేలాగా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. కొన్నిసార్లు థ్రెటన్డ్ ప్రీటర్మ్ లేబర్ అంటారు. అంటే లేబర్ పెయిన్స్ లాగా నొప్పులు వస్తాయి కానీ పేషెంట్ డెలివరీ అవ్వరు. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కొన్నిసార్లు సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా ఫాల్స్ లేబర్ పెయిన్స్ లాగా మనకి ఉండొచ్చు అనమాట. సో టెస్ట్లన్నీ చేసుకొని దాన్ని రూల్ అవుట్ చేసేసుకొని కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఈ పెయిన్స్ అనేదాన్ని టెంపరీగా స్టాప్ చేయొచ్చు. సో ఎప్పుడు కానీ థ్రెటన్డ్ ప్రీటర్మ్ లేబర్ అనేది డౌట్ ఉన్నప్పుడు డాక్టర్స్ మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, బెట్నసాల్ అని అంటారు. ఈ బీటామిథాజోన్ అనేది ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఇది ఎందుకు ఇస్తారు అంటే బేబీ లంగ్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి. ఒకవేళ అనుకోకుండా ప్రీటర్మ్గా డెలివరీ అనేది జరిగినా కూడా బేబీకి ఊపిరితిత్తుల ప్రాబ్లం రాకుండా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దెన్ నెక్స్ట్, ఒకవేళ ఏ టైంలో డెలివరీ అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని. సో ఎంత అడ్వాన్స్గా బేబీ డెలివరీ అయితే అంత బెటర్ అనమాట. 28 to 32 వీక్స్ మధ్యలో ఉన్నప్పుడు ప్రీటర్మ్ అంటారు. 28 వీక్స్ కంటే ముందు ఉంటే వెరీ ప్రీటర్మ్ అంటారు. 32 వీక్స్ దాటిన తర్వాత ఉంటే జస్ట్ ప్రీటర్మ్ అంటారు. సో 28 వారాల కన్నా ముందు, 28 వీక్స్ కన్నా ముందు డెలివరీ అయితే మాత్రం చాలా సివియర్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు బేబీకి. 28 to 32 వీక్స్ మధ్యలో ఉంటే కొంచెం బెటర్గా ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు వచ్చే వరకు బేబీ వెయిట్ అనేది ఒక 1 కిలో వరకు ఉంటుంది. దాదాపు 800 grams to 1 kg ఉంటేప్పుడు బేబీ సర్వైవల్ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. 32 వీక్స్ తర్వాత బేబీస్ జనరలీ 1.5 kgs ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా సర్వైవ్ అవుతారు. సో ఏంటి బేబీకి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, మెయిన్గా వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి. బ్రెయిన్లో హెమరేజెస్ జరుగుతాయి అన్నమాట. సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. చిన్న బేబీస్ కాబట్టి ఇన్ఫెక్షన్స్కి తొందరగా గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ బేబీస్ని మంచి ఎన్ఐసియు కేర్లో ఉంచాలి. ఎంత మంచి హయ్యర్ సెంటర్, ఎంత బెటర్ ఎన్ఐసియు ఫెసిలిటీస్లో ఉంచితే వాళ్ళు అంత బాగా సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం ప్రీటర్మ్ లేబర్ అనేది సస్పెక్ట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దూరంగా ఎటైనా పెరిఫరీస్ ప్లేసెస్ అట్లా ఉంటే బేబీని వెంటనే అంబులెన్స్లో పెట్టేసి మదర్ని షిఫ్ట్ చేసేస్తాం అనమాట హయ్యర్ సెంటర్స్కి, ఇలా ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్కి. ఓకే, అక్కడే డెలివరీ అయ్యి అక్కడే ఐసీయూలో అడ్మిట్ చేస్తే ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి సర్వైవల్కి. అలాగే లాంగ్ టర్మ్గా ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి బేబీస్కి అంటే, బ్రెయిన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, సో ఐక్యూ ఎఫెక్ట్ అవ్వచ్చు, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హియరింగ్ డిఫికల్టీస్, ఐస్లో ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మైల్ స్టోన్ డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో సర్వైవల్ రేట్స్ ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది, ఎంత మంచి ఎన్ఐసియు కేర్ ఉంటుంది, ఏ ఏజ్లో బేబీ పుడుతుంది, బేబీకి ఎంత వెయిట్తో పుడుతుంది, ఇవన్నీ కలిపి ఓవరాల్గా దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఒకవేళ మీ బేబీ ప్రీటర్మ్గా పుట్టే అవకాశం ఉందని చెప్పినా, అలాంటి రిస్క్ ఏదైనా ఉన్నా మీ నియోనటాలజిస్ట్తోని, గైనకాలజిస్ట్తోని డిస్కస్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా స్టెప్ తీసుకోండి. Nowadays there are excellent NICU facilities, so you should not be frightened if you are a parent who is going to have a preterm baby. I hope this information is useful to you. Thank you.